ఇంట్లో 100 గ్రాములు ఉందా అని. ఏంటయ్యా కేజీ ఉందంటే 100 గ్రాములు ఉందని అడుగుతారు. ఈ స్వామి అడిగారు 250 గ్రాములు ఉందా అని. అదే కేజీ ఉందయ్యా అన్నాడు. 700 గ్రాములు ఉందా? ఉంది. 600 గ్రాములు ఉందా? ఉంది. 100 గ్రాములు ఉందా? ఉంది. 1 గ్రాము ఉందా? ఉంది. 10 గ్రాములు ఉందా? ఉంది. అంటే 1000 గ్రాములు బంగారం మన దగ్గర 1 కిలో ఉంది అని చెప్తే దానిలో 1000 గ్రాములు అర్థమైంది కదండి. అది 100 అనొచ్చు, 50 అనొచ్చు, 150 అనొచ్చు, 175 అనొచ్చు, 150 అనొచ్చు, 350 అనొచ్చు, ఎన్నన్నా అన్నీ అందులో ఉన్నట్టేనా? ఈ ఒక్క మాటలో సృష్టిలో మనిషి మనిషితో కలిసి బ్రతకడం, మనిషి మనిషిని ప్రేమించుకొని బ్రతకడం, మనిషికి మనిషిని గౌరవించుకొని బ్రతకడం, పెద్ద చిన్న తేడా తెలుసుకొని పరస్పర గౌరవభావంతో బ్రతకడం, గురు శిష్య సంబంధంతో బ్రతకడం, భార్యాభర్తల అన్యోన్యతతో బ్రతకడం, అన్నదమ్ముల ఆత్మీయతతో బ్రతకడం, అత్తాకోళ్ళ అన్యోన్యతతో బ్రతకడం, మొత్తం సృష్టిలో ఉండే సంబంధాలన్నీ ప్రేమపూరితంగా ఉండి మీరు మీ సంసారంలో బ్రతికితే నా భక్తులు అవుతారు అని భగవంతుడు చెప్పాడు. అవునా కదా? అంతే కదా చెప్పినట్లు. సృష్టిలో ఏ ప్రాణిని ద్వేషించవద్దు అని చెప్పిన తర్వాత అత్తాకోళ్ళు కొట్లాడుకోమని చెప్పాడు. అట్లా అత్తకు ఒక గురువు గారు, కోళ్ళకు ఒక గురువు గారు. ఒక ఇంట్లో అత్తాకోళ్ళు 2 ఉన్నారండి. ఆ ఇల్లు ఎట్లా ఉంటుందంటే ఒక్కొక్క పట్ల ఉంటుంది. మన ఆశ్రమానికి ఆ సముద్రంలో నుంచి పెట్టుకోవడం రావా, ఆ ముందుకు వస్తేనే మనకి ఆశ్రమంతా కనిపించదు కదా. అట్లే వాళ్ళ ఇల్లు ఎట్లా ఉందంటే రోడ్డుకి ఒక 4 అడుగులు సందు ఉందన్నమాట. అంత దూరం ఒక 100 అడుగులు వెళ్తే కానీ వాళ్ళ ఇల్లు రాదన్నమాట. మెయిన్ రోడ్ నుంచి వాళ్ళకి హక్కు ఉంది, రూట్ ఉందన్నమాట. మిగతా ఇంట్లన్నీ వరుస ఉన్నాయి, ఇంక వరుస ఉన్నాయి. వాళ్ళ ఇంటికి మాత్రం అంత దూరం వెళ్ళాలి. ఒక భిక్షగాడు వచ్చాడు అన్నమాట. భిక్షగాడు వచ్చినాడు. వచ్చి ఆ ఇంటికి పోయాడు. భవతి భిక్షాంతి అన్నాడు. అత్తగారు ఎక్కడో మార్కెట్కి వెళ్ళింది, బజార్కి వెళ్ళింది అన్నమాట. కోడలు మాత్రమే ఇంట్లో ఉందన్నమాట. కోడలు సాధువు గారు చూసింది. అయ్యా వెళ్ళురా బాబు అని చెప్పింది అన్నమాట. వెళ్ళురా అని చెప్పింది. వెళ్ళురా అని చెప్పి ఇంకేం చేస్తుందో వచ్చేస్తాను. అక్కడ నుండి ఇంటి దూరం వచ్చేలోపు ఈలోపు అత్త గేట్ తెచ్చుకొని లోనికి వెళ్తూ ఉందన్నమాట సందులో. ఇంతలో ఆ భిక్షగాడు అట్నుంచి వస్తూ ఉన్నాడు. ఏమయ్యా మా ఇంటికి వెళ్ళావు కదా, మా కోడలు కనిపించింది. ఏం చెప్పిందా? ఏం చెప్పమంటే వెళ్ళురా అని చెప్పింది. అట్లాగా రా మరి ఎంత ధర్మాంతరాలు కాదు. భిక్ష పెట్టాలని రమ్మంటుంది అనుకో. సాధు గారు మళ్ళీ అత్తగారు వెనక ఇంటికి వెళ్ళి ఇంట్లోకి వెళ్ళి మళ్ళా ద్వారం దగ్గరికి వచ్చి ఇప్పుడు పోవాలి. ఎవరో అత్తగారు ఇప్పుడు పోవాలి. అదేమో చెప్పడానికి రమ్మన్నా పొమ్మన్నా, అవునన్నా కాదన్నా, పెట్టాలన్నా పెట్టకూడదన్నా నేను కానీ ఆగేవాడు అంతే. చూసారా? ఇట్లా ఉంటే భగవంతుడు తగలుతామా? కాడానికి ఆస్కారం ఉంటుందా? ఇప్పుడు స్త్రీ జాతి మేల్కోవాలి, మాతృమూర్తులు మేల్కోవాలి, సమాజం ఒక మంచి స్పృహతో ముందుకు వెళ్ళాలి. నిజమైనటువంటి సంస్కారంతో భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందడానికి మనం ప్రయత్నం చేయాలి. ఈరోజు తల్లిదండ్రులుగా మీరందరూ బాధ్యతలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతి అమ్మాయికి ఈరోజు సమాజంలో అమ్మా నాన్నలే కావాలి, కానీ అత్తాకోడలు ఆ అత్తమామలు పనికిరాదు. ఈరోజు సమాజం ఈ పద్ధతిలో వెళ్తుందా లేదా? ఇది ఎంతవరకు ధర్మం? ఏ తల్లి అయినా తన బిడ్డకు అరే అమ్మాయి మేమెంతో నీ విధంగా నువ్వు మెట్టింటికి వెళ్తున్నావు, నీ అత్తమామలు కూడా మాలాగే గౌరవించేది నేర్చుకో, అట్లయితేనే మా ఇంట్లో అడుగు పెట్టాలని ఏ తల్లిదండ్రులైనా చెప్తున్నారు ఈరోజు అమ్మాయిలకి. మనం ఇంకా భగవంతుడి దగ్గరికి ఎట్లా వెళ్తాం? భగవంతుడి దగ్గరికి వెళ్ళాలంటే ఏం చెప్తున్నాడు భగవంతుడు? భక్తి అంటే ఏమని చెప్తున్నాడు? అందరినీ ప్రేమించే తత్వం, ఎవరిని ద్వేషించకుండా ఉండటం భక్తి అని చెప్తున్నాడు. మనం ఒకరినొకరు ద్వేషించుకుంటూ కూర్చుంటే భక్తి ఎట్లవుతుంది? బుద్ధికి నేనన్నా స్వర్గానికి ఎదుగుతుందా అన్నట్లుగా మనం ఇంట్లో 2 మనుషులమో 4 మనుషులమో 10 మంది బ్రతికేటువంటి భాగ్యమే మనకి ఈరోజు లేనటువంటి దౌర్భాగ్యం పట్టిందే సంసారంలో. మనం భగవంతుని అనుగ్రహాన్ని పొందుతామో మనకి మోక్షము ముక్తి దొరుకుతుందా? దొరకడానికి ఆస్కారం ఉంటుందా? మనం 10 మంది కలిసి ఏంటి పాతకాలంలో ఉండేవారు కదా, ఒక ఇంట్లో 10 మంది, 20 మంది, 50 మంది, 60 మంది, 70 మంది కూడా ఉన్నటువంటి ఇంట్లో ఉండేవారన్నమాట. 4 పిల్లలు, 5 మంది పిల్లలు, 6 పిల్లలు అయితే
వారికి అలా 2-4 పిల్లలు అయ్యేంత వరకు ఇంట్లో 40 మంది పరివారాలు కూడా 40 మంది జనాలు ఉండేటువంటి పరివారాలు ఉండేవి. మరి ఈరోజు ఎవరు మాకు అందరినీ ద్వేషిస్తున్నారు, ఒకరినొకరు ద్వేషించుకునే పరిస్థితిలో ఉన్నారు. ఈరోజు భార్యాభర్తలు ఇద్దరు వివాహం చేసుకున్నారంటే అసలు వివాహ బంధం ఎంత పవిత్రమైనటువంటిది, భార్యాభర్తల యొక్క అన్యోన్య జీవనం ఎట్లా సాగాలి, సీతారాములు ఎట్లా బ్రతికినారు, పార్వతీ పరమేశ్వరుడు ఎట్లా బ్రతికినారు అనేటువంటి దాంపత్య జీవితం యొక్క ఆదర్శాలు మాత్రం తెలియదు. పత్రికలో పేర్లు వేసుకుంటాం మనం, జగదంబికలో ఉందే పార్వతీ పరమేశ్వరుడు. ఎందుకు వారు పేరు వేసుకున్నాం? పార్వతీ పరమేశ్వరుడు యొక్క అన్యోన్య దాంపత్యం ఎటువంటిది ఇవన్నీ చెప్పుకోవాలంటే చాలా సమయం పడుతుంది. అందువల్ల ఏంటంటే పార్వతి ఏమీ లేని పిచ్చగాడిని కోరుకుంది. ఎందుకు? ఆయనకి ఏమీ లేకపోయినా అందరికీ అన్ని ఇచ్చేవాడు, అది నాకు కావాలి, నాకేమిస్తానని ఆమె జ్ఞాపరించుకొని పెళ్లి చేసుకోలేదు పరమేశ్వరుడిని. పరమేశ్వరుడు ఎట్లా ఉన్నాడు? అబ్బా నేను వికారిని, నాకు లక్కీగా దొరికింది లక్ష్మి లాంటి పార్వతీ అమ్మవారు, రాజకుమార్తె. ఆ రాజకుమార్తె కదా, అవునా కదా? హిమవంతుడి రాజకుమారు, రాజు యొక్క కుమార్తె కదా. ఇటువంటి ఆమె దొరికిందంటే వల్ల వేసుకోవాలనుకుని ఆయన అనుకోలేదు. అసలు నన్ను గుర్తించిందా లేదా, నన్ను నిజమైన ప్రేమతో ప్రేమిస్తుందా లేదా, నా యొక్క స్థితిగతులన్నీ అవగాహన చేసుకొని నాలో ఉండే గొప్పతనాన్ని గుర్తించి చేసుకుంటుందా లేదా ఏదైనా భ్రాంతి పడుతుందా అనేటువంటి విషయాన్ని తెలుసుకొని పరీక్షించి 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 తాను పరిణయమాయాడు. వాళ్ళ జీవితంలో ఎప్పుడైనా గొడవలు ఉన్నాయి? ఏమైనా గొడవలు ఉన్నాయి? ఆ ఫ్యామిలీలో ఎన్ని సమస్యలు ఉన్నాయండి? ఈయనకేమో పులి, సింహం, ఆయనకేమో ఎద్దు, దాన్ని చూసి దీనికి పడదు, దీన్ని చూసి దానికి పడదు. అదేవిధంగా ఒకరికి ఎలుక వాహనం, ఒకరికేమో నెమలి వాహనం, ఒకరికేమో సర్పాలు ఆభరణాలు, పరస్పరం అన్నీ కూడా ఒకదాన్ని ఒకటి ద్వేషించుకొని తినేసి ఒకదాన్ని ఒకటి చంపుకొని తినేసేటువంటి స్వభావాలు కలిగినటువంటి అన్నిటినీ సమన్వయం చేసుకుంటూ అన్నిటిలో సామరస్యం చేసుకుంటూ వారి జీవితంలో ఏ రోజు ఎటువంటి అలమరికలు లేకుండా జీవించినటువంటి ఆదర్శ దైవముక్తులు. కాబట్టే మనం పెళ్లిలో ఆదర్శంగా పెట్టుకొని పార్వతీ పరమేశ్వరులాగా మీరుండాలి అని దీవిస్తారు. అందుకు జగదంబికలో వందన వేసుకున్నాం. రాముడు అరణ్యానికి పంపించేస్తే ఎవడో ఒకడేదో అంటే అరణ్యానికి పంపించేస్తారా? ఎవరైనా ఎక్కడైనా? ఈరోజు మన రాజకీయ నాయకులు ఉన్నారనుకోండి, ఒక ఫ్యామిలీకి 1000 ఫ్యామిలీలైనా 1,00,000 ఫ్యామిలీలైనా దోచుకోవడానికి రెడీగా ఉంటారు. కానీ ఎవరైనా ఒక పరిపాలన బాగాలేదని మనం వ్యతిరేకిస్తే వాడిని ద్వేషిస్తారే తప్ప పరిపాలన సువ్యవస్థితం చేసుకోవడానికి నేను ఏం త్యాగానికైనా వెళ్తాననేటువంటి ఆదర్శమైనటువంటి నాయకులు ఈరోజు ఎక్కడ ఉన్నారు చెప్పండి? రాముడు తన పరివారాన్నైనా తన అర్థమైనటువంటి పత్నినైనా ధర్మపత్నిని అని తెలిసి కూడా అడవులకు పంపించి ప్రజల అభీష్టాన్ని నెరవేర్చినటువంటి వాడు పరిపాలకుడు. అయితే ఇది బుద్ధి జ్ఞానం లేదు. నేను ఇంకో ధర్మాత్మ అగ్ని పరీక్ష చేసుకొని అన్ని చేసుకొని వస్తే ఈ దుర్మార్గుడు నన్ను వదిలేశాడు, వీటిపై కోర్టు కేసు వేస్తాను లేకపోతే పంచాయతీ పెడతానని సీతమ్మ వారు అనుకోలేదు. ప్రజల యొక్క అభీష్టానికి అనుగుణంగా శ్రీరామచంద్రుని పరిపాలన చెయ్యమని వదిలినటువంటి లక్ష్మణుడికి చెప్పింది సీతమ్మ వారు రాముడికి సందేశాలు పంపించి కన్నడలో పంపించాడని ద్వేషించలేదు. అందువల్ల వారిద్దరి యొక్క జీవితము ఆదర్శ జీవితం, దాంపత్య జీవితం. అది సీతారాముల యొక్క అన్యోన్య జీవితం. అర్థం చేసుకోవాలి, మనసులు కలవాలి, ద్వేషభావాన్ని పోగొట్టుకోవాలి. ఒకరి స్వార్థానికి ఒకరు బతకడం కాదు. నువ్వు సుఖపెడతావని నిన్ను చేసుకున్నానంటే అవును, నువ్వు సుఖపెడతావని నిన్ను చేసుకున్నావు అంటే వీళ్ళు ఒకరినొకరు సుఖపెట్టడానికి చేసుకోలేదు, ఎవరి సుఖానికి వాళ్ళు చేసుకున్నారు. అందుకే ఈరోజు పెళ్లి రేపు విడాలు. సమాజం ఎట్లా తయారైంది ఆలోచించాలి. అందువల్ల ఏంటంటే మనం ఎప్పుడైతే వేదాంతాన్ని భగవద్గీతాలను అధ్యయనం చేస్తామో ఇప్పుడు అందరూ ఏమనుకుంటారు, ఏదో స్వామీజీలా వాళ్ళు ఏదో వేదాంతం చెప్తారు, మనకెందుకు ఇప్పుడు ఈ చిన్న వయసులో మనకు అవసరం అనుకుంటారు. కానీ వేదాంతము ఆధ్యాత్మికత అనేటువంటి దేనికి పనికి వస్తుంది అనేటువంటి విషయాన్ని మనం ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది. వేదాంతము ఆధ్యాత్మికత అనేటువంటిది ఎప్పుడో చచ్చిపోయిన తర్వాత కావలసినటువంటిది కాదు, వచ్చే జన్మకు అవసరమైనటువంటిది కాదు. వేదాంతము ఆధ్యాత్మికత, భగవద్గీత అధ్యయనాదులు, భగవద్గీత శ్రవణాదులు, ఉపనిషత్ శ్రవణాదులు ఇవన్నీ చేస్తే ఈ జన్మలో ఇక్కడ సంసారంలో సుఖంగా శాంతిగా ఆనందంగా బ్రతకడానికి మార్గనిర్దేశం చేసేటువంటి సూత్రాలే
ఆధ్యాత్మికత అనేటువంటి తత్వాన్ని మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ఎప్పుడో చచ్చిపోయిన తర్వాత పనికి వచ్చేటువంటి అనుకోవడం భ్రమ. ఇట్లా ఉంటుంది. అందువల్ల భగవద్గీతలో అద్వేష్ట సర్వభూతాన్ని అని చెప్పారు. ఎవరిని ద్వేషించినటువంటి వాడు నా భక్తులు అన్నారు. ఒకే ఒక మాట, ఈ మాట